వ్యవస్థలో మార్పు సహా ఏటా 15% పాఠశాల ఫీజుల పెంపునకు అంగీకరించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతిపాదించింది. ఈ మేరకు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యారు. డిఎఫ్ఆర్సీ పర్యవేక్షణ నుండి 50,000 కంటే తక్కువ ఫీజుతో ప్రైవేట్ పాఠశాలలను పొందే బడ్ల మినహాయింపును ఇందులో చేర్చారు. పాఠశాలలు తమ నోటీస్ బోర్డులపై ప్రదర్శించిన విధంగా ఫీజులు వసూలు చేసుకునేందుకు వీలు కల్పించాలని అభ్యర్థించారు. ప్రస్తుత విద్యా విధానంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మార్పులు కోరుతుంది. పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను భరిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఇది తమకు భారంగా మారిందని చెబుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో సహా పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా 15% వార్షిక రుసుము పెంపు తప్పనిసరి చేయాలని సంఘం డిమాండ్ చేసింది. సిబ్బంది జీతాలకు కూడా ఇబ్బంది అవుతుందన్న తమ అభ్యర్థనను స్వీకరించాలని కోరింది. అయితే ఫీజుల పెంపు అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నానాటికి పెరుగుతున్న ఖర్చులకు ఇది అదనం అవుతుందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ ప్రతిపాదనలను సమీక్షించిన తర్వాత కమిషన్ చైర్మన్ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్నారు.